మన రేడియో మన సంగీతం మన సంస్కృతి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మన రేడియో. ఈరోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ విద్యారంగానికి సంబంధించి అరిజోనా, ఎమోరీ, సన్నీ అప్స్టేట్ వంటి యూనివర్సిటీలో న్యూరాలజీ స్పెషలైజేషన్ చేసి కిమ్స్ హాస్పిటల్లో ఫౌండింగ్ డైరెక్టర్గా ఉంటూ రైస్ ఫౌండేషన్ని స్థాపించారు. అంతేకాకుండా ఏఎన్ఆర్ స్వర్ణకనకం అవార్డ్, ప్రతిభా పురస్కార్ అవార్డ్ లాంటి గ్రేట్ అవార్డ్స్ అందుకున్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీలో జాయిన్ అయి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతో మంది ప్రజలని చైతన్యపరుస్తున్నారు డాక్టర్ పద్మా వీరపనేని గారు. హలో మ్యామ్. హలో అండి మ్యామ్, హ్యాపీ విమెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ వెరీ హ్యాపీ అండ్ హెల్దీ విమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు డాక్టర్గానే కాకుండా ఎంటర్ప్రీనర్గా, పొలిటీషియన్గా చాలా మంచి నేమ్ తెచ్చుకున్నారు. థ్యాంక్ యూ. ఐ డోంట్ నో మంచి నేమ్ ఏమో తెలియదు కానీ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మల్టిపుల్ ఫీల్డ్స్, సో ఐ డూ అ బిట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, డిఫరెంట్ యూనివర్సిటీలో స్పెషలైజేషన్ చేశారు. సో రైట్ నో ఇండియన్ విమెన్ అంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, చాలామంది విమెన్ కొన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు, మెడికల్ ఇష్యూస్. సో వాటి గురించి మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే, లైక్ అలాంటివి ఏవి రాకుండా ఉండాలి అంటే విమెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జబ్బులు రాకుండా ఎవ్వళ్ళు ఉండరండి. అందరికీ ఏదో ఒక ఏజ్లో ఏదో ఒక జబ్బు వస్తుంది, చిన్న పెద్ద ఏదో ఒక జబ్బు వస్తుంది. కాకపోతే విమెన్ ఇన్ ఇండియా మనది ఒక స్పెషల్ కేటగిరీ అని చెప్పొచ్చు. ఎలా అంటే వీ నెగ్లెక్ట్ అవర్ హెల్త్. మనం ఇంట్లో పిల్లల్ని చూసుకుంటాం, పెద్దవారిని చూసుకుంటాం, హస్బెండ్ని చూసుకుంటాం, ఇన్లాస్ని, పేరెంట్స్ని అందరినీ చూసుకుంటాం. బట్ వీ పుట్ అవర్ సెల్స్ లాస్ట్ మెడికల్ కేర్ వరకు వస్తే. అంటే ఫుడ్ తింటం దగ్గర నుంచి మనం జాగ్రత్త పడతాం, అంటే పెద్దగా జాగ్రత్తలు తీసుకోరు. న్యూట్రిషియస్ ఫుడ్ తినటం కానీ, లేదు చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే మామూలు నీరసంలో తగ్గిపోతుంది, 2 రోజులు రెస్ట్ తీసుకుంటాం ఇలా అంటారు. అదే కాకుండా ఇండియన్ విమెన్లో ఎనీమియా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు న్యూట్రిషనల్గా పెద్ద రిచ్ ఫుడ్ తీసుకోరు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి నెలసరి మూలంగా వాళ్ళకి బ్లడ్ లాస్ ఎక్కువగా ఉంటుంది, సో ఎనీమియా ఉంటుంది. సో వీటన్నిటి వల్ల ఏంటంటే విమెన్ కొంచెం బలహీనంగా ఉండటం చాలా కామన్గా చూస్తాం. ఇటీవల కాలంలో ఏంటంటే చాలా దీని పట్ల అవగాహన పెరగటం వల్ల నౌ విమెన్ ఆర్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్ బెటర్. ఇదే కాకుండా కొన్ని రీజన్స్ వల్ల, అంటే ఎర్లీ ఏజ్లో హిస్టరెక్టమీ ఇలా అవ్వటం వల్ల కూడా కొంతమందికి కాల్షియం డెఫిషియన్సీ ఇవి రావటం, ఆస్టియోపోరోసిస్ ఎర్లీగా రావటం, దీనివల్ల మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఎర్లీ ఏజ్లోనే, అంటే ఏదో 60-70లో పడిపోయి కాళ్ళు చేతులు విరగటం కాకుండా ఇంకా మచ్ ఎర్లీగానే వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ రావడం వల్ల దానివల్ల ఫ్రాక్చర్స్ రావడం, దానివల్ల డిజబిలిటీ, డెత్లు ఇలా అవ్వటం కూడా చూస్తూ ఉంటాం. ఇదే కాకుండా విమెన్కి కొన్ని జబ్బులు కూడా ఎక్కువగా ఉంటాయి, అంటే కామన్ అండ్ అన్కామన్. మైగ్రేన్స్ లాంటి విమెన్లు ఎక్కువగా ఉంటాయి, థైరాయిడ్ ఇలాంటివి ఉంటాయి. సో జబ్బులు అనేవి కామన్గా ఉంటాయి. నేను వాట్ ఐ వుడ్ లైక్ టు అర్జ్ టు ద విమెన్ దట్ ఆర్ లిసనింగ్ టు దిస్ ఈస్, మీ గురించి మీరు పట్టించుకోండి. మీరు హెల్తీగా ఉంటేనే మీ ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉంటుంది. మీకు ఓపిక ఉంటేనే మీరు ఇంకొకరు సేవ చేయగలుగుతారు, బీట్ హస్బెండ్, చిల్డ్రన్, ఇన్లాస్ ఆర్ పేరెంట్స్. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు గమనించుకోవాలి. మంచి ఫుడ్ తినండి, సరిగ్గా నిద్రపోండి, మంచి వాటర్ తాగండి, రోజుకి 8 to 12 glasses. మీరు ఎన్ని పనుల మధ్య ఉన్నా కూడా టేక్ ద వాటర్ బ్రేక్స్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే నిద్ర 8 to 10 hours కంపల్సరీగా పడుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్, అంటే కంప్లీట్లీ జీరో స్ట్రెస్ అనేది ఈ రోజుల్లో సాధ్యం కాదు, కానీ వీలున్నంత వరకు స్ట్రెస్ తగ్గించుకోవటం, స్ట్రెస్ ఏదైనా ఉంటే దాన్ని జాగ్రత్తగా డీల్ చేసుకోవటము, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇదే కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్. చాలామంది విమెన్కి ఉన్న అపోహ ఏంటంటే, మన ఇంట్లో యాక్టివ్గా రోజు పని చేసుకుంటున్నాం కదా, మనం ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు అనుకుంటారు. బట్ డెడికేటెడ్ 1/2 hour to 45 minutes ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విమెన్కి. బికాస్ దాని నుంచి రిలీజ్ అయ్యే ఎండార్ఫిన్స్ వల్ల వాళ్ళ నాట్ ఓన్లీ ద ఫిజికల్ స్టేట్ బట్ ఆల్సో మెంటల్ స్టేట్ కూడా హెల్తీగా ఉంటుంది. మెంటల్ హెల్త్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ ఫిజికల్ హెల్త్. సో బోత్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇదే కాకుండా యాన్యువల్ చెకప్స్ మగవారికి చేసినట్టుగానే అన్ని టెస్టులు విమెన్కి చేయాలి. ఇన్ అడిషన్ దే హ్యావ్ టు డూ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, ప్యాప్స్మియర్ ఇలాంటివి చేసుకోవాలి ఫ్రమ్ టైం టు టైం. అవి ఫ్రమ్ టైం టు అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ బట్టి కూడా. కొంతమందికి ఇప్పుడు ఎర్లీ ఏజ్లో వాళ్ళకి క్యాన్సర్స్ హిస్టరీ ఉంటే వాళ్ళకి ఎర్లీ ఏజ్లోనే స్క్రీనింగ్ మొదలు పెడతాం. అలా కాకుండా ఫ్యామిలీ హిస్టరీలో పెద్ద క్యాన్సర్స్ హిస్టరీ లేకపోతే దే కెన్ వెయిట్ అంటిల్ 35 years అండ్ దెన్ గో ఆన్ ఫర్ స్క్రీనింగ్ అనమాట. ఇలా మీ ప్రైమరీ కేర్ ఫిజిషియన్, ఫ్యామిలీ ఫిజిషియన్స్ చెప్పినట్లుగా విని వారు చెప్పిన విధానంగా మీరు యూ గెట్ యువర్ సెల్ఫ్ స్క్రీన్డ్. ఏమైనా చిన్న పెద్ద జబ్బులు కనుక ఏమైనా బయటపడితే యూ షుడ్ గెట్ దెమ్ ట్రీటెడ్ అండ్ అప్రోప్రియేట్గా కేర్ తీసుకుంటారు మీ డాక్టర్స్. ఒకవేళ మీకు ఏమీ లేదనుకోండి, టోటల్గా రిలాక్స్ అయిపోకండి. యూ జస్ట్ టేక్ ద జనరల్ కేర్ ఏవైతే మేము చెప్తామో అవి కంపల్సరీగా ఫాలో అవ్వండి. న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవటం, ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళని వాళ్ళు టేక్ కేర్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు లైఫ్ స్టైల్ ఆల్మోస్ట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఉంటాయి అండ్ ఈ డ్రాస్టిక్ చేంజ్ వలన ఆల్మోస్ట్ చాలామంది సఫర్ అవుతూనే ఉన్నారు ఆ ప్రాబ్లమ్స్. లైక్ కరోనా నుండి బయటపడినాక కూడా కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం ఏదైనా సజెషన్ లైక్ ఫుడ్ ఐటమ్స్ అయినా చేసి ఒకటి ఏంటంటే అమ్మా, వన్ థింగ్ ఐ వాంట్ టు స్పెసిఫై కరోనా అనేది వెరీ అన్యూజువల్ థింగ్ దట్ హ్యాపెండ్. అంటే 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పాండమిక్ అది. యా, ఇట్ మే అకర్ అగైన్ బట్ మేబీ నాట్ ఇన్ అవర్ లైఫ్ టైమ్స్. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. ఓకే, సో అందువల్ల కరోనా అనేది ఒక ప్రత్యేక సమయం, అది ఒక ప్రత్యేకమైన స్ట్రెస్. అది పీపుల్ వెంట్ త్రూ ఏ లాట్ ఆఫ్ అన్సర్టనిటీస్. జాబ్ సెక్యూరిటీ దగ్గర నుంచి సడన్గా వాళ్ళ ఇన్కమ్ డ్రాప్ అయిపోయింది. బ్రెడ్ ఎర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవర్ ఇన్ హ్యూజ్ స్ట్రెస్ అప్పుడు వాళ్ళకి. అలాగే పిల్లల స్కూల్స్ నడవలేదు. సో చిల్డ్రన్ వర్ ఆల్సో అండర్ స్ట్రెస్. అంటే వాళ్ళకి యూజువల్గా స్కూల్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసి ఆడుకోవటం, ఇంటరాక్ట్ అవటం అది మిస్ అయ్యారు వాళ్ళు. టిపికల్ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ పోయి వాళ్ళకి సడన్గా వర్చువల్ స్పేసెస్ అంటే జూమ్ కాల్స్లో క్లాసెస్ తీసుకోవటం ఇట్లా అయ్యేటప్పటికి పిల్లలు కూడా సఫర్ అయ్యారు. పిల్లలు, పెద్దవాళ్ళు, హస్బెండ్ అందరు ఇంట్లో ఉండటం వల్ల ఆ లేడీస్ మీద చాలా ప్రెషర్ పడింది. మీకు వెస్ట్రన్ కంట్రీస్లో దీని మీద స్టడీస్ జరిగాయి. చాలా చోట్ల ఇట్ కాస్ట్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే డిస్రప్షన్ కూడా అయ్యింది కొన్ని ఫ్యామిలీస్. డివోర్స్ రేట్ పెరిగింది అమెరికన్ సొసైటీ లాంటి చోట. అండ్ ఐమ్ ష్యూర్ విమెన్ వర్ అండర్ టెరిబుల్ స్ట్రెస్. ఎందుకంటే చాలా ఫియర్ ఉండింది, ఏమవుతుంది రేపు, మన భవిష్యత్ ఏంటి, మనం విల్ బీ ఏబుల్ టు అఫోర్డ్ అవర్ లైఫ్ స్టైల్స్, మనం హెల్తీగా ఉంటామా, కరోనా మనకు వస్తుందా, వస్తే మనం అఫోర్డ్ చేయగలుగుతామా హాస్పిటల్ బిల్స్, వస్తే మనం బ్రతికి బయటపడతామా, ఇలా చాలా చాలా ఇష్యూస్ జరిగాయి. అన్లైక్ అదర్ వేరే జబ్బులతో పోలిస్తే కరోనా ఒక విధంగా ఇంకొక ప్రాబ్లం కూడా క్రియేట్ చేసింది. ఏంటి అంటే ఈ 21 days ఐసోలేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజ్ ఎవరైనా అడ్మిట్ అయ్యారనుకోండి, అడ్మిట్ అయిన వ్యక్తి మామూలుగా వేరే జబ్బుతో అడ్మిట్ అయిన వాళ్ళని ఇప్పుడు యువర్ ఫ్యామిలీ వుడ్ గో అండ్ విజిట్. వాళ్ళకి ఫ్రమ్ టైమ్ టు టైం కనిపిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. సో ఆ ఇమోషనల్ స్టిమ్యులేషన్ అనేది కనెక్ట్ అనేది ఉండింది. బట్ ఈ పర్టికులర్ జబ్బులో ఏమైందంటే వాళ్ళని ఐసోలేట్ చేయటం వల్ల పేషెంట్కి ఫియర్ అండ్ స్ట్రెస్ ఉండింది, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి ఫియర్ అండ్ స్ట్రెస్ ఉండింది. అండ్ దర్ ఇస్ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద డాక్టర్స్ అండ్ ది పేషెంట్స్ అండ్ పేషెంట్ ఫ్యామిలీస్. ఎందుకంటే ఎవరికి వారు మాకు ఎక్సెప్షన్ ఇచ్చి మా ఫ్యామిలీని చూపించాలి అనుకోవడం. బట్ దట్ వాజ్ నాట్ అ థింగ్ దట్ డాక్టర్స్ కెన్ టేక్ ఎనీ లీవేజ్ దేర్. సో అట్లా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితి క్రియేట్ చేసింది. ఓకే, అండ్ నేను చెప్పినట్టుగా ఇక్కడ ఫైనాన్షియల్గా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజ్ విమెన్నే తీసుకుందాం, ఇవాళ విమెన్స్ డే. See, a women is expected to play multiple roles, even if you're working. Suppose మీరే ఉన్నారు, మీరు యాంకర్. ఇప్పుడు మీకుండే భయం ఏంటి, యాజ్ అ డాటర్, యాజ్ అ డాటర్ ఇన్ లా, యాజ్ అ మదర్, యాజ్ అ వైఫ్, యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ ఎ జాబ్ హోల్డర్. ఇన్ని రోల్స్ మీరు ఆలోచించాలి కోవిడ్ టైంలో. అంటే హౌ యూ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ఇఫ్ దే గెట్ సిక్, హౌ యూ గోయింగ్ టు ప్రొటెక్ట్ దెమ్, హౌ యూ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇన్లాస్. ఓకే, విజిటర్స్ని ఎలా రెస్ట్రిక్ట్ చేస్తాం, ఇంట్లో మెయిడ్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివి మల్టిపుల్ థింగ్స్. ఇవన్నీ ఎప్పుడు వెన్ యువర్ మీన్స్ ఆఫ్ ఇన్కమ్ హ్యావ్ ఫాలన్ డౌన్. అందరికీ కూడా ఇట్స్ అన్ అగ్రీడ్ ఫ్యాక్ట్ దట్ ఎవ్రీబడీస్ ఇన్కమ్స్ డ్రాప్డ్ డ్యూరింగ్ కోవిడ్ టైమ్. Any profession, maybe unless you're in e-commerce or some things like that, కొన్ని ప్రొఫెషన్స్, కొన్ని బిజినెస్లకే ఇన్కమ్ ప్రొటెక్ట్ అయింది, అది కూడా తక్కువైంది. బట్ దే వర్ ఏబుల్ టు సస్టైన్ అండ్ సర్వైవ్. మిగతా వాళ్ళందరికీ కూడా ఆ టైంలో ఇన్కమ్స్ డ్రాప్ అయ్యాయి. సో మీగర్ ఇన్కమ్స్ డ్రాప్ అయినప్పుడు ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది చాలా పెద్ద థ్రెట్ ఎవరికైనా కూడా, అన్ని విధాలుగా. సో ఇట్లా మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో కోవిడ్ ప్రాబ్లమ్ని చూడాలి మనం, నాట్ జస్ట్ ఓన్లీ ఇన్ హెల్త్ ఆస్పెక్ట్. మల్టిపుల్ ఆస్పెక్ట్స్, సోషల్గా, ఇమోషనల్గా, వాట్ దే వర్ గోయింగ్ త్రూ, మానిటరీగా వాళ్ళ ఫ్యామిలీస్లో వచ్చిన చేంజెస్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. బట్ on the positive note, I have to say this, COVID టైంలో it taught us how to relive our life again. ఒక విధంగా ఏంటంటే పరుగు పందెంలో పడి ఏదో ఒడ్డుకు కొట్టుకుపోతున్నాం, అసలు ఏ ఒడ్డుకు వెళ్తున్నాం కూడా తెలియదు మనకి. we were all in a rat race and suddenly ఒక స్పీడ్ బ్రేకర్ లాగా అనమాట. ఇట్ గేవ్ us the time to introspect what we are doing with our lives, to adapt to new technologies. ఇవన్నీ కూడా కొత్తవన్నీ మనం నేర్చుకున్నాం ఆ ఖాళీ టైంలో. మనం we were able to read some good books, watch some good movies, listen to some good music, talk to people that we wanted to talk for a long time, so కొంత సోషల్ డిస్టెన్సింగ్ వచ్చినా కూడా
కొన్ని విధాలుగా ఇంప్రూవ్ అయింది. అలాగే మనిషిలో ఉన్న మానవత్వం కూడా ఈ టైంలో బాగా బయటపడిందని నేను అనుకుంటాను. చాలా మటుకు రిలేషన్స్ కూడా స్ట్రాంగ్ అయ్యాయి. యా, ఎందుకంటే సమ్ ఆఫ్ అస్ లైక్ ఐ రన్ ఏ ట్రస్ట్ కాల్డ్ రైస్, అండ్ రైస్ ట్రస్ట్ తరఫున నేను చాలా కార్యక్రమాలు కోవిడ్ టైంలోనే చేయడం జరిగింది. కోవిడ్ టైంలో ఎక్కువ కార్యక్రమాలు మేము స్లమ్స్లో చేసాము, రెడ్ జోన్స్ వేర్ నోబడీ వాజ్ గోయింగ్. రెడ్ జోన్స్ అంటే మీకు తెలుసు కదా, ఎక్కువ కేసెస్ రిపోర్ట్ అయిన దగ్గరికి ఎవరు వెళ్ళలేదు, ఈవెన్ మామూలు వాళ్ళు కూడా. బట్ బికాస్ ఐమ్ ఏ డాక్టర్, ఐ టుక్ ఆల్ ద ప్రికాషన్స్ అండ్ a few other paramedical people, ఇంకొంతమంది డాక్టర్స్ కూడా హెల్ప్ చేయడం వల్ల we could go to the red zone areas, we could give them medicines, we gave them food, we gave them groceries, clothes, eggs, milk, name it, we gave it. అంటే ఇట్స్ అ వెరీ ఏమంటారు, లైఫ్లో కొన్ని సందర్భాలు వస్తాయి వేర్ ఏంటంటే నథింగ్ మ్యాటర్స్, ఓన్లీ దిస్ మ్యాటర్స్ అనిపిస్తుంది మనకి. అంటే దిస్ సర్వీస్ మ్యాటర్స్, ఇంకేం మ్యాటర్ అవ్వదు లైఫ్లో. వాట్ వీ స్టడీడ్, వాట్ వీ అక్వైర్డ్ నాలెడ్జ్ కానివ్వండి, మనం అచీవ్ చేసిన అవార్డ్స్ కానివ్వండి, మన ఎక్స్పీరియన్స్, నథింగ్ ఏది మ్యాటర్ అవ్వదు ఆ మినిట్లో. వాట్ ఎవర్ యూ వర్క్డ్ హార్డ్, వాట్ ఎవర్ వీ వర్ మేడ్ టు బిలీవ్ ఇన్ లైఫ్ ఆర్ ఇంపార్టెంట్, నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఎక్సెప్ట్ దట్ సర్వీస్ దట్ వీ డిడ్ ఎట్ దట్ టైమ్. ఒక పసిపిల్లవాడికి 3 రోజుల నుంచి మిల్క్ లేదు అని తెలిసినప్పుడు మనం వెళ్ళి మిల్క్ తెచ్చి ఇచ్చినప్పుడు వచ్చే ఆనందం ఇంకా దేనికి రాదు, అది వినేవాళ్ళకి చాలా సిల్లిగా అనిపించవచ్చు. ఏముంది, ఒక మిల్క్ ప్యాకెట్ ఇస్తే ఇంత సంతోషపడుతుందా ఇవిడా అన్నట్టు. బట్ ద థింగ్ ఇస్, మనకే తెలుస్తుంది అది వాళ్ళని ఎంత ఎఫెక్ట్ చేసింది ఆ ఫ్యామిలీని, అది మనం ఇవ్వటం వల్ల వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు, అది మనకెంత హ్యాపీనెస్ వచ్చింది అనేది మనకు అప్పుడు తెలుస్తుంది. సో కోవిడ్ ఆ టైంలో యాక్టివిటీస్ చేసిన వాళ్ళకి చాలామందికి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. యూనో వీ రియలీ అంటే ఒక విధంగా ఐ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ అ ఛాన్స్ టు సర్వ్ పీపుల్ డ్యూరింగ్ దట్ టైమ్. ఎందుకంటే ఐ కుడ్ టేక్ ఆల్ ద ప్రికాషన్స్. లక్కీలీ ఐ డిడ్ నాట్ గెట్ ఇన్ఫెక్టెడ్, ఆల్దో మై ఫ్యామిలీ వాజ్ వెరీ వరీడ్ బికాస్ మై ఫ్యామిలీ ఈస్ ఫుల్ ఆఫ్ 70+ people, my in-laws and everybody. So they were very worried, but I made sure that they wouldn't get infected. జాగ్రత్తగా నేను తీసుకునే కేర్ అంతా తీసుకొని మళ్ళీ డిస్ఇన్ఫెక్ట్ చేసుకొని ఇంట్లోకి వచ్చేదాన్ని లోపలికి వచ్చేప్పుడు. ఆల్టర్నేట్ డేస్ ఐ వాజ్ ఇన్ ద స్లమ్స్ అండ్ ఆల్ దాట్. సో వీ డిడ్ అ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ విచ్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అంటే ఆ హ్యాపీనెస్కి ఇంకేది పోల్చలేము మనం, దాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. సూపర్ మ్యామ్, సూపర్. డాక్టర్గా చాలా బాగా చెప్పారు మాకు. ఇప్పుడు ఎంటర్ప్రీనర్గా, కిమ్స్ ఫౌండర్ డైరెక్టర్గా చేయడం అసలు మీకు ఎలా స్టార్ట్ అయిపోయింది మ్యామ్ అది? See, before I answer that question, I have to give you a little background about myself then. See, I was only 20 when I got married. I was in my final year medicine and I went to US. And akkade ikkada medicine cheyadam jarigindi Chennai lo. And after that, after I got married, I moved to US. And in first internal medicine, University of Arizona nunchi chesanu. Aa tarvata I did neurology and psychiatry from Syracuse, upstate New York nunchi chesanu. Then I worked, and then after that I again went into fellowship for vascular neurology. Vascular neurology ante simple ga cheppalante neurological emergencies, ante brain bleeds, strokes, head injuries ivanni deal chestam ekku adi. సో దాది నేను ఎమ్రీలో చేశాను. అది చేసిన తర్వాత నేను న్యూరాలజీలో ఉన్నప్పుడే ఒక ప్లాన్ లాగా అనుకున్నాం. అంటే డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు గారు అని మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారు, మా నాన్నగారికి మంచి ఫ్రెండ్. హీస్ ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ, ఐ క్యాన్ సే హీస్ అ ఫ్రెండ్, హీస్ లైక్ అ ఫ్యామిలీ. సో కొంతమంది అదర్ డాక్టర్స్, 5 of us, we were planning to start a hospital. And I never wanted to settle down in US. నా whole idea of going to US is for higher education. ఎందుకంటే మేము MBBS చేస్తున్నప్పుడు ఇన్ని అవకాశాలు లేవు. ఓకే, ఇన్ని అవకాశాలు లేవు, ఇన్ని పీజీ సీట్స్ లేవు, ఇవన్నీ లేవు. సో నాకు అప్పుడు హైయర్ స్టడీస్ చేసి నాకు వెనక్కి వచ్చేయాలనేదే ఆలోచన ఉండింది ఎప్పుడు. సో నేను బేసికలీ యూఎస్లో చదువుకుంటున్నప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు ఐ వర్క్ టువర్డ్స్ దట్ గోల్ బికాజ్ ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ అండ్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్. అసలు నేను ఒకదాన్నే పెట్టుకుందాం అనుకున్నాను, బట్ దెన్ 5 different specialties డాక్టర్స్ కలిసి పెడితే ఇంకా బెటర్ అనిపించింది. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ లక్కీలీ ఐ న్యూ. So all of them were very close to the family and we all started together, and luckily me anukunna danikanna adi ekku successful ayindi. And today we are very proud that we've given the Telugu state such a beautiful state of the art hospital adi. There's everything that we do at that hospital, including transplants and everything, and we cater more to the middle class people, and very successful hospital ane perundi. And it's a big brand name in healthcare now. So we're very happy with what we did and how it shaped up.
దాట్ వాజ్ ఎంటర్ప్రెన్యూరల్ థింగ్. అంటే నాకు ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చేసింది అక్కడ స్టార్ట్ అయింది నాకు. ఆ తర్వాత కూడా నాకు ఐ ఆల్వేస్ హ్యాడ్ దిట్. ఎందుకంటే నాకు ఎప్పుడేమనుకుంటాను అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఏంటి, జాబ్ క్రియేషన్. ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఇట్స్ లైక్ ఎ పాస్పోర్ట్ టు సోషల్ లీడర్షిప్. ఓకే, మనము సొసైటీలో ఒక నలుగురికి ఏదైనా చెయ్యాలి, ఏదన్నా మనం వీ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ అనుకున్నప్పుడు ఎంటర్ప్రినర్షిప్ వల్లే అది సాధ్యమని నేను అనుకుంటాను. ఓకే, ఇప్పుడు నేనేదో ఒకళ్ళ దగ్గర జాబ్ చేశానా, నా జీతం నేను తీసుకున్నానా, ఇంటికి వెళ్ళానంటే దట్స్ నాట్ గోయింగ్ టు గివ్ మీ హ్యాపీనెస్. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ వెన్ ఐ డూ సంథింగ్ ఫర్ అదర్స్. ఓకే, ఆ జాబ్ క్రియేషన్ అనేది లాట్ ఆఫ్ పీపుల్ థింక్ దట్ ఇట్స్ గవర్నమెంట్స్ వర్క్ అనుకుంటారు, గవర్నమెంట్ ఇవ్వాలి శాలరీస్, గవర్నమెంట్ ఇవ్వాలి జాబ్స్ అనుకుంటారు. బట్ యాక్చువల్లీ మీరు ఎక్కడైనా చూసిన, వరల్డ్ ఓవర్ ఎక్కడ చూసిన ఏ కంట్రీలో అయినా జాబ్ క్రియేషన్ అనేది గవర్నమెంట్ పని కాదు, అది మన పని, ఇండివిజువల్స్గా మన పని. గవర్నమెంట్ పని ఏంటి అంటే ఫెసిలిటేటింగ్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయటం మాత్రమే. ఫెసిలిటేటింగ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయటము. కొంతవరకు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న జాబ్స్ ఆఫ్ కోర్స్ ఎనీ కంట్రీలో ఉంటాయి, అవి ఎట్లాగూ దే ఓపెన్ అప్ ఫర్ అస్. బట్ ప్రైవేట్ సెక్టర్ నుంచి వచ్చే జాబ్సే ఎప్పుడు ఎక్కువ ఉంటాయి. ఓకే, సో అందువల్ల నాకు ఎప్పుడు కూడా అది మైండ్లో, నాకు చాలా చిన్నప్పుడే నేను కొంతమందిని గమనించేదాన్ని, అంటే బిజినెస్లో ఉన్న వాళ్ళని. అండ్ ఐ యూస్ టు అడ్మైర్, అంటే ఐ యూస్ టు రీడ్ అప్ అబౌట్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ అచీవ్ సక్సెసెస్ ఇన్ బిజినెసెస్ అండ్ ఆల్ దట్. నాకు ఎందుకో నేను మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి నేను అలా ఉండేది. ఒక అంటే ఐ యూస్ టు హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ ఎంటర్ప్రినర్స్ బికాస్ దే రిస్క్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు మీకు ఒక ఐడియా రావటం వేరు, ఐడియాని నర్చర్ చేసి దాన్ని టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్, ఒక ఐడియాని ఒక బిజినెస్గా రూపాంతరం చెందించటము, దాని తాలూకు రిస్క్ తీసుకోవడము, వాటన్నీ అంటే అప్హీవల్స్ అన్నీ ఫేస్ అయ్యి to shape up that industry or unit, whatever it is, and then to create employment is a big deal అనుకుంటాను నేను. మన రేడియో యాప్ని యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.